ఒరే, ఈ అమ్మకు ఒక కోరికుంది, ఆ కోరిక తీరుస్తావు కదూ? ఏంటమ్మా నీ కోరిక? మరి ఈ ఫోటో చూడు, ఇదేమో మన ఊర్లో రామాలయం లేదు, అక్కడ నేను డాన్స్ చేసినప్పుడు ఫోటో. నా డాన్స్ చూసి మన ఊర్లో వాళ్ళందరూ నేను మంచి డాన్సర్ అవుతానని తెగ మెచ్చేసుకున్నారు. అవునా? నేను కూడా పెద్ద డాన్సర్ అయిపోతానని చాలా కలలు కనేదాన్ని. తర్వాత పెళ్ళయిందా, మీ నాన్నకి డాన్స్ అంటే అస్సలు ఇష్టం లేదు. నా కళ అలాగే మిగిలిపోయింది. చాలా మంది జీవితంలో ఏదో సాధించాలనుకుంటారు, కానీ ఆ కోరిక తమ కోరికలు వాళ్ళ పిల్లల ద్వారా తీర్చుకోవాలనుకుంటారు. నేను కూడా అంతేరా. అందుకే నిన్ను డాన్స్ స్కూల్ పంపుతున్నాను. నువ్వు బాగా నేర్చుకుని పెద్ద డాన్సర్ అవ్వాలి. నీ డాన్స్ చూసి అందరూ నిన్ను మెచ్చుకోవాలి. ఒరే, ఇదేరా నా కోరిక. ఏ కష్టం వచ్చినా నువ్వు డాన్స్ మాత్రం వదలకూడదు. వదలనని ఒట్టేరా. నేను ఒట్టేయాలంటే నువ్వు నాతో డాన్స్ చేయాలి. అమ్ము, నేనా? ఇప్పుడా? చెయ్యను. చెయ్యవా? చెయ్యను. నేను చేస్తే నువ్వు చేస్తావు. ఇప్పుడు ఒట్టేరా. అమ్మా, నీ మీద ఒట్టేసి చెప్తున్నానమ్మా, ఎంత కష్టం వచ్చినా డాన్స్ ని మాత్రం వదలనమ్మా. నీ కోరిక నేను తీరుస్తానమ్మా. అలా అన్నావు, బాగుంది. నా బంగారు కొండ. అబ్బా, ఉండండి. ఏంటి? నా మాట వినండి, మీతో మాట్లాడాలి. తర్వాత బా ఏంటి? మీ ఆవిడ్ని చంపేస్తానన్నారు కదండి. చంపుదామనే కర్ర తీసుకుని వెళ్ళాను, గట్టిగా నెత్తి మీద కుట్టాను, కానీ అది చావలేదు, పిచ్చిదైపోయింది. ఎలాంటి ఇబ్బంది కలగకూడదని నేనే పిచ్చి ఆసుపత్రికి ఫోన్ చేసి వ్యాన్ పిలిపించి పంపించేశాను. రాదు, ఏ ప్రాబ్లం ఉండదు. దా. ప్రాబ్లం ఉంది. బా ఏంటి? వాడున్నాడుగా. వాడి సంగతి నేను చూసుకుంటాగా. దా. మీరేం చూసుకోనక్కర్లేదు. 2 రోజులు తిండి పెట్టకపోతే వాడే పోతాడు. సరేనా? సరే ఓకే. దా. వాడి సంగతి గుర్తుందిగా. నువ్వు పద. చంపుదామనే కర్ర తీసుకుని వెళ్ళాను, గట్టిగా నెత్తి మీద కుట్టాను.
వాట్ బాయ్స్ మేడం ఆ పిచ్చిది పారిపోతుంది పట్టుకోండి. రండ్రా. ఎలా వదలకి చెప్తున్నానమ్మా, ఎంత కష్టం వచ్చినా డాన్స్ ని మాత్రం వదలనమ్మా. నీ కోరిక నేను తీరుస్తానమ్మా. ఏయ్ ఎవరు నువ్వు? వెళ్ళా. లేదలా కూడా డాన్స్ నేర్పిస్తావా? నేర్పిస్తాను. ఆ నలుగురు మేమే. ఆ రోజు కనుక రాఘవ్ మాకు డాన్స్ లో హెల్ప్ చేసి ఉండకపోతే మేము కూడా మిగతా అనాథల్లాగా ఏ రౌడీలమో తీవ్రవాదం అయి ఉండేవాళ్ళం. పాపం రాఘవ వాళ్ళ అమ్మ కోసం చోటే లేదు. ఎప్పటికైనా దొరుకుతుందని ఆశ. రాఘవరా, సారీ రాఘవ, నిజంగా తప్పు చేశాను. ఇదంతా కావాలని చేయలేదు. నాకు తెలియకుండానే నీ విషయంలో తప్పు జరిగిపోయింది. ప్లీజ్ ప్లీజ్ నన్ను క్షమించు. మీరు నన్ను క్షమించమని అడగడం ఏంటి? నేనే ఎక్కువగా ఆశపడ్డాను, ఏదేదో ఊహించుకున్నాను. నా ఫ్రెండ్స్ ఏమైనా తప్పుగా మాట్లాడుంటే దయచేసి క్షమించండి. మీరు బయలుదేరండి, టైం అవుతుంది. వెళ్ళండి. సారీ రాఘవ. పర్వాలేదు, వెళ్ళండి. ఏంట్రా అలా ఉన్నారు? రేపు డాన్స్ బేబీ డాన్స్ ఫైనల్స్కి బయలుదేరాలి. రండ్రా, రండి. బాధగా లేదురా?
నన్ను పెళ్లి చేసుకోవడానికి ఆ అమ్మాయికి అదృష్టం లేదురా. అదేంట్రా? మరేంట్రా, ప్రేమలో ఓడిపోతే చచ్చిపోవాలా, లేకపోతే దేవదాసులా గడ్డం పెంచుకొని చేతిలో మందుబాట్లు చంకలో కుక్కపిల్లని పెట్టుకొని తిరగాల? బాధ లేదని చెప్పడం లేదురా, బాధగానే ఉంది. ఒక గంట వెళ్ళి ఆలోచన చూశాను. అమ్మ చెప్పిన లక్ష్యం ముఖ్యమా, లవ్ ముఖ్యమా అని. అమ్మ చెప్పిన లక్ష్యం ముందు లవ్ చాలా చిన్నదిగా అనిపించింది. అలాగని ప్రేమ తప్పని నేను చెప్పడం లేదు. ప్రేమ గొప్పది. ప్రేమ లైఫ్లో ఒక పార్టే కానీ ప్రేమే లైఫ్ కాదు. మనం అందరూ లక్ష్యాన్నే ప్రేమిద్దాం, అందులోనే సక్సెస్ అవుదాం. బామ్మగాని చూడు, ఆవిడికి మనకి ఏమిటి సంబంధం? మనం బాధపడకూడదని, మనం కష్టపడకూడదని ఆవిడ పెన్షన్ డబ్బు మనకిచ్చి మన డాన్స్ స్కూల్కి పెయింట్ వేసుకోమని చెప్పింది. ఈ పిల్లలకి మనకి ఏమైనా సంబంధం ఉందా? వాళ్ళు డబ్బులిచ్చి మనకి హెల్ప్ చేశారా? ఇంతవరకు మనం బాధపడుతుంటే పంచుకోవడానికి కూడా ఎవరూ లేర్రా. ఈ రోజు మనం బాధపడుతుంటే పంచుకోవడానికి ఇంతమంది ఉన్నారు. ఇది కూడా ఒక రకమైన ప్రేమే. ఈ ప్రేమ చాలరా నాకు, కమాన్.